హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. అలానే శ్రీధర్ గారు రాస్తున్నటువంటి ఇంత మంచి స్టోరీస్ కి వ్యూస్ అయితే అస్సలు రావట్లేదండి. దయచేసి కామెంట్ బాక్స్ లో ఉన్న హైప్ అనే వర్డ్స్ లో మీరు పాయింట్స్ కానీ ఇచ్చారంటే మన వీడియోస్ కి అలాగే ఛానల్ కి కూడా వ్యూస్ పెరిగే అవకాశం ఉంది. దయచేసి హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి శిఖర 67వ భాగం. ఏంటి సంధ్య, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు శరత్. ఆ అమ్మాయి గురించేనండి, ఎందుకో పదే పదే గుర్తొస్తుంది. నవ్వి, చూడు, తనని నువ్వు కలవాలని ఉంటే ఖచ్చితంగా మళ్ళీ కలుస్తావు. అప్పుడు తన పేరు అడగడమే కాదు, తనని ఇంటికి కూడా తీసుకురా. తప్పకుండా తీసుకొస్తానండి అంది సంధ్య. అక్కా అక్కా అని మీనా పిలవడంతో, ఏం చేస్తున్నావక్కా? టిఫిన్ చేస్తున్నా మీనా. అదేంటి, మన ఇద్దరమే కదా ఉండేది, కానీ నలుగురికి సరిపడా ఇడ్లీ పెడుతున్నావేంటి? చట్నీ ప్రిపేర్ చేస్తూనే, ముగ్గురేంటి మీనా, నువ్వు, నేను, శౌర్య, సిద్ధు, నలుగురం కదా అంటూ చేస్తున్న పనిని ఆపి తనేమందో అర్థమై ఆలోచనలో పడింది శిఖర. ఇదేంటి, నేను వీణ్ణి కూడా మాతో పాటు కలిపేసుకున్నాను అని ఆలోచిస్తుంటే, అక్కా, సిద్ధు సార్కి నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను ఇష్టపడుతున్నాడేమో అనిపిస్తుంది. మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుందక్కా. కోపంగా మీనా అంటే, తప్పేముందక్కా, ఒకసారి అది చూడు అంటూ విండోలో చూపించింది. హాయ్ శౌర్య అంటూ శౌర్య దగ్గరికి వచ్చాడు సిద్ధు. హాయ్ అంకుల్, ఏంటింత లేటుగా వచ్చారు? ఈరోజు లేట్ అయింది నాన్న అంటూ వాణ్ణి పైకి ఎగరేస్తూ ఎత్తుకుని ఆడుస్తుంటే, ఇదంతా కిటికీలో నుంచి చూపిస్తున్న మీనా, చూసావా అక్క, ఆయనకి శౌర్య అంటే ఎంత ప్రేమో, కన్న తండ్రి కూడా ఇలా చూసుకోడేమో అనగానే సీరియస్గా తన వైపు చూసింది శిఖర. అదే అక్క, అంత బాగా చూసుకుంటున్నాడు. ఎటూ నీ ఫ్రెండే కదా, ఒక్కసారి ఆలోచించు. కోపంగా, మీనా, నువ్వెళ్ళి నీ పని చూసుకో అనడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది మీనా. ఏంటిది, నేనెందుకు వీణ్ణి మాతో కలుపుకుంటున్నాను అనుకుంటూ విండోలోకి చూసిన శిఖరకి వాటర్ పైపుతో శౌర్యని ఆడిస్తున్న సిద్ధును చూసి విసుగ్గా తల పక్కకి తిప్పుకుంది. అది చూసిన సిద్ధు, కన్నా, స్కూల్ టైం అవుతుంది, వెళ్ళి రెడీ అవ్వు అంటూ వాణ్ణి పంపించి శిఖర దగ్గరికొచ్చాడు. ఆలోచనల్లో ఉన్న శిఖర స్టవ్ మీద పాలు పొంగడం కూడా గమనించలేదు. ఏ శిఖ అంటూ లోపలికొచ్చిన సిద్ధు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చేత్తో పట్టుకోవడంతో గిన్నె కాస్త కాలిపోయి ఆ అని గట్టిగా అరిచేశాడు. అప్పుడు స్పృహలోకొచ్చి, ఏయ్, ఏం చేస్తున్నావురా నువ్వు అని కంగారుగా అడిగింది. అబ్బా, చెయ్యి కాలిపోయింది అంటూ టాప్ లేచిపోయేలా అరుస్తుంటే, అబ్బా, నిన్నెవడ్రా పట్టుకోమన్నాడు అంటూనే ఫ్రిడ్జ్లో ఉన్న బటర్ తీసి రాస్తుంది శిఖర. అమ్మయ్యా, చల్లగా ఉందే, ఎందుకుండదు, అయినా నీకు అది వేడిగా ఉంటుందని తెలీదా? అంటే కంగారులో మర్చిపోయాను శిఖ. ఛ అనుకుంటూ మధ్యలో ఆపేసిన చట్నీ కంప్లీట్ చేస్తుంటే, ఈరోజు టిఫిన్ ఏంటి అని అడిగాడు. ఇడ్లీ. వావ్, నువ్వు చేసే ఇడ్లీ చాలా బాగుంటాయి, దూది పింజల్లా అంటూ ఒక ముక్క నోట్లో వేసుకోబోతుంటే ఆ చేతిని గట్టిగా కొట్టి, అది నీకు కాదు అంది శిఖర. అబ్బా అని చేతిని చూసుకుంటూ, అదేంటి అని అడిగాడు. ఈరోజు నుండి నా ఇంట్లో నువ్వు పచ్చి మంచినీళ్లు కూడా తాగడానికి వీల్లేదు. ఎందుకు? అదంతే. అబ్బా, రోజు ఇక్కడేగా తింటున్నా, ఉన్నట్టుండి ఏమైందే నీకు? అసలు నీకేం కావాలి సిద్? నువ్విక్కడికి రావడం నాకేమాత్రం ఇష్టం లేదు, అది తెలుస్తుందా నీకు? నాక్కూడా ఇష్టం లేదు శిఖ, కాని నువ్వు నన్ను భరించక తప్పదు. చూడు, నువ్విలా చేసావంటే మీ డాడీకి నీ గురించి చెప్పేస్తాను. గట్టిగా నవ్వి, ఏమని చెప్తావు? మీ కొడుకు రోజు నా ఇంటికొస్తున్నాడనా? ఎందుకు అని అడుగుతారు, ఏమని చెప్తావు? 6 ఏళ్ల క్రితం నీ లైఫ్లోకి వచ్చి నీ జీవితాన్ని నాశనం చేశానని చెప్తావా? చెప్పు, దీనివల్ల నష్టపోయేది నువ్వే, ఆ విషయం నీకు బాగా తెలుసు అని సిద్ధార్థ్ అనగానే ఛ అనుకుంటూ సైలెంట్ అయిపోయింది శిఖర.
చూడు శిఖ, మొండితనం వదిలిపెట్టు. నేనిక్కడికి రాకూడదు అనుకుంటే నేనడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆకలేస్తుంది టిఫిన్ పెట్టు. టిఫిన్ లేదు గిఫిన్ లేదు, నోరు మూసుకుని పో. అలా అనుకు శిఖరా, ప్లీజ్, ఆకలేస్తుంది. తొందరగా పెడితే ఆఫీస్లో మీటింగ్ ఉంది. కావాలంటే రేపటి నుండి రానులే, ఇప్పుడు మాత్రం పెట్టు అనగానే ఆకలి అన్న మాటకి ఆటోమేటిక్గా కరిగిపోతుంది తను. ఇంకేమీ చెయ్యలేక ఇద్దరికీ సర్వ్ చేసింది. ఇద్దరూ ఒకేసారి ముందు ప్లేట్లో చట్నీ వేసుకుని టేస్ట్ చేశాక ఇడ్లు తింటుండడం చూసి శౌర్యకి, సిద్ధార్థికి పోలికలే కాదు అలవాట్లు కూడా ఒక్కటే అని భారంగా అనుకుని నిట్టూర్చింది శిఖర. చిల్డ్రన్, ఎవ్వరూ కూడా ఒక్కరుగా వెళ్లొద్దు. టీచర్స్తో కలిసే వెళ్ళండి. గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే మనం ఫండ్స్ కలెక్ట్ చేయాలి. గ్రీన్ సిగ్నల్ పడగానే టీచర్స్ చేయి పట్టుకుని పక్కకొచ్చేయాలి. ఓకేనా అంటూ టీచర్ చెప్తుంటే ఓకే మిస్ అంటున్నారు పిల్లలంతా. శౌర్య, ముఖేష్, మీరిద్దరూ నాతో రండి అంటూ ట్రాఫిక్ సిగ్నల్ పడ్డానే ట్రాఫిక్లో ఆగిన బండ్ల దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేయడానికి జనంలోకి వెళ్లారు శౌర్య, ముఖేష్తో పాటు టీచర్లు కూడా. కరెక్ట్గా అదే టైంకి అదే రూట్లో అక్కడే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్నారు శరత్ గారు. డాడ్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగాడు కారులో ఉన్న సుదీప్ శరత్ని. కార్ డ్రైవ్ చేస్తున్న శరత్, మీ మమ్మీకి దేవుడి పిచ్చి పట్టుకుందిరా. నిన్ను నమ్ముకుంటే నెగ్లెక్ట్ చేస్తున్నావని నేనే తీసుకెళ్తున్నా. మీరు మరీ నన్ను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నారండి అని సంధ్య అంటే, నువ్వు చేసే పనులన్నీ అలానే ఉన్నాయి. కనీసం పిల్లలైనా చెప్తే వింటారు. నువ్వు అది కూడా వినట్లేదు సంధ్య. ఆ మాటకి కోపంగా చూసింది సంధ్య. డాడీకి నువ్వంటే చాలా ఇష్టం మమ్మీ, అందుకే నీ గురించి ఇంత కేర్ తీసుకుంటున్నారని సుదీప్ అంటే, ఇది కేరింగ్ కాదురా, నాకు ఇరిటేషన్. ఏం పర్వాలేదు, నీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోను అంటూనే కరెక్ట్గా సిగ్నల్ పడ్డంతో కారు ఆపాడు శరత్. సిగ్నల్ పడిన వెంటనే అదే ఏరియాలో అదే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర టీచర్తో ఫండ్ కలెక్ట్ చేయడానికి వెళ్లాడు శౌర్య. టీచర్ ముఖేష్తో కలిసి మరో పక్క అడుగుతుంటే బాక్స్ పట్టుకుని కరెక్ట్గా శరత్ వాళ్ల కార్ దగ్గరికే వచ్చాడు శౌర్య. అంకుల్, అంకుల్ అంటూ నవ్వుతూ గ్లాస్ విండో మీద ట్యాప్ చేశాడు. ఏదో మాటల్లో ఉన్న ముగ్గురు కాస్త తల తిప్పి అటువైపు చూశారు. చిన్ని యూనిఫామ్తో నవ్వుతూ కనిపిస్తున్న బాబుని చూడగానే విండో కిందకి దించాడు శరత్. చూడగానే ముద్దొచ్చేలా ఉన్న శౌర్యని చూసి, ఎవరు బాబు నువ్వు అని అడిగాడు శరత్. గుడ్ మార్నింగ్ అంకుల్, నేను పక్కనే ఉన్న స్కూల్లో చదువుతున్నాను. ఆర్ఫనేజ్లో చదివే పిల్లల కోసం ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం. మీరేమైనా డొనేట్ చేయగలరా అని అడిగాడు శౌర్య. నవ్వుతూ సంధ్య వైపు చూశాడు శరత్. బాబు భలే ముద్దుగా ఉన్నాడండి. ఏంటంకుల్ ఆలోచిస్తున్నారు, ఫండ్ ఇవ్వలేరా అని అడిగాడు శౌర్య. నవ్వుతూ పర్సులో 100 రూపీస్ తీసి బాక్సులో వేస్తుంటే దానివైపు శరత్ వైపు కోపంగా చూశాడు శౌర్య. ఏమయ్యా పెద్ద మనిషి, నీకసలు బుద్ధుందా అన్నాడు సడన్గా. శరత్ని అలా అనడంతో ముగ్గురు షాక్ అయి వాణ్ణి చూశారు. రే బుడ్డోడా, గేంట్రా అలా మాట్లాడుతున్నావు అని సుదీప్ అంటే, ఇంకెలా మాట్లాడాలి అని శరత్ వైపు తిరిగి, ఏమయ్యా చిన్నపిల్లవాణ్ణి ఇంత క్యూట్గా నీ దగ్గరికొచ్చి ముద్దుగా అడుగుతూ ఫండ్ అడిగితే ముష్టి 100 రూపీస్ ఇస్తావా? ఏ, ఇంత పెద్ద కారుంది, ఇది ఎంత కాస్ట్ ఉంటుంది? దీన్నేమైనా తింటారా? లేదుగా, జస్ట్ మీ హ్యాపీనెస్ కోసమేగా కొనుక్కున్నారు. నాలాంటి చిన్న చిన్న పిల్లలు పాపం ఫుడ్ సరిగా తినక చదువుకోవడానికి డబ్బులు లేక సఫర్ అవుతున్నారు. వాళ్ళ కోసం కొద్దిగా ఎక్కువ అమౌంట్ డొనేట్ చేయొచ్చుగా. ముష్టి 100 రూపీస్ వేస్తావా? చెడపోతే మరీ పీనాసివాడ్లా ఉన్నావు. ఇదిగో ఈ 100 నువ్వే తీసుకుని ఒక 5000 అయినా వెయ్యి అంటూ ఆపకుండా క్లాస్ పీకేశాడు శౌర్య శరత్ని. వాడి మాటలకి ముగ్గురు నోర్లు తెరుచుకొని మొహాలు చూసుకుంటున్నారు. ఏంటలా చూస్తున్నారు? మీ డబ్బులేమీ వేస్ట్ కావులేండి. ఒక 10 డేస్ తర్వాత మా స్కూల్కి రండి. అక్కడ ఎక్కువ అమౌంట్ ఇచ్చిన వాళ్ళకి మా స్కూల్ వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారు. అందుకోసమైనా డొనేట్ చేయండి అంటూ డబ్బా ముందు పెట్టాడు శౌర్య. వాడి ముద్దు ముద్దు మాటలకి సంధ్య, సుదీప్ ఇద్దరూ కిందకి దిగితే శరత్ కార్ని సైడ్కి పార్క్ చేస్తున్నాడు. అయ్యో వెళ్ళిపోతున్నారా? పోనీ 100 ఇవ్వండి, మరేం పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతాను అంటూ కార్ని చూస్తూ అడుగుతుంటే సుదీప్ వెనుక నుండి శౌర్యని ఎత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి, రే బుడ్డోడా, నీ సైజుకి నీ మాటలకి ఎక్కడైనా సంబంధముందా? మా డాడ్ని పట్టుకుని అన్ని మాటలంటావా? నిన్ను అంటూ ముద్దుగా కొట్టబోయాడు సుదీప్. చాలేరా అని ఆపిన సంధ్య, కన్నా ఇలరా అంటూ వాణ్ణెత్తుకొని, మీ అంకుల్కి బాగా బుద్ధి చెప్పావు.
నిజంగానే ఈ మధ్య మీ అంకుల్ పీనాసోడైపోతున్నాడు అని సంధ్య అంటే, అవునవును అంటూ వచ్చాడు శరత్. శౌర్యని ఎత్తుకొని, ఇప్పుడు చెప్పరా, ఏంటి నీ ప్రాబ్లం? ఫండ్ అడిగావు, ఇచ్చాను. ఇచ్చింది తీసుకోకుండా నాకే క్లాస్ పీకుతావా? ఇంత పెద్ద కార్ పెట్టుకుని 100 రూపీస్ ఇవ్వడం నాకు నచ్చలేదు, అందుకే అడిగాను అన్నాడు శౌర్య. పెద్దవాళ్లతో అలా మాట్లాడచ్చా బాబు అని సంధ్య అంటే, నేనేం తప్పుగా మాట్లాడలేదు. మన తప్పు లేనప్పుడు ఎదుటి వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ధైర్యంగా చెప్పాలని మా మమ్మీ చెప్పింది. వెరీ గుడ్, అయితే నేనిప్పుడు తప్పు చేశానంటావు అన్నాడు శరత్. తప్పేం చేయలేదు, ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం కదా, కొంచెం ఎక్కువ అమౌంట్ ఇవ్వచ్చుగా. ఎంతివ్వను? నా ఆస్తి మొత్తం రాసివనా? ఓ, మీరివ్వాలే కానీ ఇచ్చేస్తే డొనేట్ చేసేస్తా. శబాస్ నాన్న, నచ్చేశావు, చాలా నచ్చేశావు అంటూ శరత్ వాడికి ముద్దు పెట్టి వాణ్ణి కార్ బ్యానెట్ మీద కూర్చోబెట్టాడు. వాడి చేతిలో ఉన్న బాక్స్లో పర్స్లో నుండి 5,000 తీసి బాక్స్లో వేస్తూ, ఇది నువ్వు అడిగినందుకు అని మరో 5,000 తీసి వేస్తూ, ఇదేమో నీకోసం, సరేనా? మెరుస్తున్న కళ్ళతో, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్ నవ్వి వాణ్ణి భుజం మీదకి ఎత్తుకొని, సుదీప్ చాక్లెట్స్ తీసుకురా అంటే, ఓకే డాడ్ అంటూ పక్కకెళ్ళాడు సుదీప్. నీ పేరేంటి బాబు అని సంధ్య అడిగితే, ఐఎమ్ శౌర్య, యూకేజీ, ఏ సెక్షన్. చాలా మంచి పేరు, నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. మా ఇంటికొస్తావా? మా స్కూల్ అయిపోయాక వస్తాను అని. చాలా థ్యాంక్స్ అంకుల్, మీరు చాలా మంచివారు. అంకులేంటి, ఆయన తాత అని పిలువు అంది సంధ్య. నేను తాతనా సంధ్య? ఏ కాదా, మన పిల్లలకి పెళ్లి చేస్తుంటే ఈ పాటికి 2-3 మనవల్లో మనవరాల్లో ఉండేవాళ్ళు. నేనేమంత ఓల్డ్గా కనిపించనోయ్, నువ్వే అమ్మమ్మలా కనిపిస్తావు. శౌర్య, నువ్వు చెప్పు, నేను ఓల్డ్ అయ్యానా, ఆంటీ ఓల్డ్ అయిందా? ఆంటీ, అంకుల్ ఇంకా నిజంగానే యంగ్గా ఉన్నారు, మీరే కొద్దిగా ఓల్డ్ అయ్యారు. చూసావా అంటే ముఖం తిప్పుకుంది సంధ్య. కానీ అంకుల్, ఆంటీ ఈజ్ సో బ్యూటిఫుల్ అనగానే శరత్ నవ్వుతూ, వీడు కర్ర విరక్కుండా పాము చవ్వకుండా ఆన్సర్ చెప్తున్నాడు అన్నాడు. ఇంతలో డాడ్ చాక్లెట్స్ అంటూ సుదీప్ రావడంతో, ఇదిగో ఈ చాక్లెట్స్ నువ్వు నీ ఫ్రెండ్స్ తీసుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ అంకుల్ అంటూ దిగి వెళ్ళిపోతూ 4 అడుగులు వేసి మళ్లీ వెనక్కొచ్చి శరత్ సంచలకి చెరో బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్ళిపోయాడు శౌర్య. బాబు భలే ముద్దుగా ఉన్నాడండి, వీణ్ణి చూస్తుంటే అచ్చం సిద్ధుని చూసినట్టే ఉంది అని సంధ్య అంటే, అవును, ఆ మాట నవ్వు అన్ని వాడికి జిరాక్స్ కాపీలా ఉన్నాయి. డాడ్, అన్నయ్యకి పిల్లలు పుడితే ఇలానే ఉంటారేమో అని ముగ్గురు మాట్లాడుకుంటూ కార్ స్టార్ట్ చేశారు. మరోవైపు శిఖర ఫోటో పట్టుకుని బెంగళూరు మొత్తం గాలిస్తున్న దయాకర్కి ఓ షాపింగ్ మాల్లో శౌర్యని తీసుకుని బిల్లింగ్ వేయిస్తున్న శిఖర కనిపించింది. అంతే, ఆమెను చూడగానే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి దయాకర్కి. తన ఫోన్లో తన ఫోటోని తనని మార్చి మార్చి చూశాడు. తను శిఖరే అని కన్ఫర్మ్ అవడంతో ఆనందంతో తన వైపు పరుగులు పెట్టాడు దయాకర్. కాని అప్పటికే తను బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడంతో, శిఖరా, శిఖరా ఆగు అంటూ తన వెనకలే పరుగులు పెట్టినా తనని అందుకోలేకపోవడంతో తన పక్కనే వస్తున్న ఒక ఆటో ఎక్కి ఆ బైక్ని ఫాలో చేయనడంతో శిఖర వెనకే ఫాలో అయ్యింది ఆటో. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ చాలా బాగుంది కదా. ఈరోజు శరత్, సంధ్య, సుదీప్ ముగ్గురికి వాయించేశాడు కదా మన శౌర్య. ఎంతైనా శౌర్యే. శిఖర పెంపకం మామూలుగా ఉంటుందా? మరోవైపు శిఖరని కనుక్కున్నాడు దయాకర్. మరి ఆమెను చేరుకుంటాడా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. దయచేసి స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ బాక్స్లో ఉన్న హైప్లో హై పాయింట్స్ ఇచ్చి వ్యూస్ ఇచ్చేలా చూడండి. థ్యాంక్ యూ.